మనము రోజు ధ్యానం చేస్తున్నాంగా. మొదటి ప్రశ్న ఏంటి? మనకు మనమే తెలుసుకోవాల్సింది, ఎందుకు ధ్యానం చేయాలి? ఓకే, తెలుసుకోవాలా వద్దండి? తెలుసుకోవాలి. ధ్యానానికి సాధారణంగా ఎందుకు వస్తాం మనం? ఎవరైనా ఒకటి ఆరోగ్యం కోసం వస్తాం, రెండవది కుటుంబ కలహాలతో వస్తాం, మూడోది ఆర్థిక సమస్యలతో వస్తాం, అంతేనా? సో ఇలా రకరకాల సమస్యలతో వస్తున్నాం. కానీ ఎందుకు ధ్యానం చేయాలి అంటే ఆరోగ్యం కోసం కాదు. ఆరోగ్యం వస్తుంది ధ్యానం చేస్తే, కానీ ఆరోగ్యం కోసం కాదు. ఎందుకు ఆరోగ్యం కోసం ధ్యానం కాదు అంటే, ఉదాహరణకి ఇప్పుడు నాకు ఒక రోగం ఉంది, ఏదో ఆ రోగాన్ని తగ్గించుకోవడానికి ధ్యానంలోకి వచ్చాను, రోగం తగ్గింది. తర్వాత ఇంకొకటి వస్తుంది, రాదని ఏమైనా గ్యారెంటీ ఉందా? ఇంకొకటి రావచ్చు, అది కూడా తగ్గింది. ధ్యానం చేశా, రోజు 4 గంటలు ధ్యానం చేశా, తగ్గిపోయింది. మళ్ళీ ఇంకోటి వస్తుందిగా, అది కూడా తగ్గింది. చివరికి ఏమవుతుంది? ఏదో రోజు చస్తాంగా. చస్తామా లేదా? చావడం అయితే ఖాయమా కాదా? ఖాయం. కాబట్టి దానికోసం ధ్యానం కాదు. దానికోసం ధ్యానం అంటే ఆరోగ్యం కోసం ధ్యానం కాదు. ఆరోగ్యం వస్తుంది ధ్యానం చేస్తే, అది వేరే సంగతి. కానీ దానికోసం ధ్యానం కాదు. ఇప్పుడు నేను మండపేటలో బయలుదేరాను, మధ్యలో మాచవరం వచ్చింది, పులగుర్త వచ్చింది, రామచంద్రపురం వచ్చింది. నేను ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావడం కోసం బయలుదేరాను నేను? ద్రాక్షారామం రావడం కోసం. మండపేటలో ఎందుకు బయలుదేరాను నేను? ద్రాక్షారామం వెళ్ళడం కోసం బయలుదేరాను. కానీ మధ్యలో ఏమొచ్చాయి? మధ్యలో అన్నీ వచ్చాయి. కానీ నేను పులగుర్త వరకు, పులగుర్తతో సంతృప్తి కూడా ఆగిపోయాను అనుకోండి, ద్రాక్షారామం వస్తానా? మాచవరంతో సంతృప్తి కూడా ఆగిపోతే ద్రాక్షారామం వస్తానా? రాము. అలాగే ఆరోగ్యం కోసం ధ్యానం కాదు. ఈరోజు కాకపోతే రేపు చేస్తాం, గ్యారెంటీగా చేస్తాం, అందరం చేస్తాం. సో అందుకోసం ధ్యానం కాదు, మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారంటే కోరికలు నెరవేర్చుకోవడం కోసం ధ్యానం చేస్తారు. కోరికలు నెరవేరుతాయి, ధ్యానం చేస్తే తప్పకుండా నెరవేరుతాయి, కానీ దానికోసం ధ్యానం కాదు. ఒక కోరిక తీరింది, ఇంకొక కోరిక వస్తుంది, ఇంకొక కోరిక తీరింది, ఇంకొక కోరిక వస్తుంది. కోరికతో పాటు కోరిక తీరిన తర్వాత కోరిక పర్యవసానాలు కూడా వస్తాయి. కోరిక పర్యవసానాలు కూడా ఉంటాయి మళ్ళీ దానికి. కాబట్టి దానికోసం ధ్యానం కాదు. కోరికలు తీర్చుకోవాలి, కానీ దానికోసం ధ్యానం కాదు. మరి ఎందుకు ధ్యానము? ఎందుకోసం అంటే దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసము. దేనికోసం? దుఃఖాన్ని పోగొట్టుకోవడం. మనందరికీ దుఃఖం ఉంది, ఉందా లేదా? దుఃఖం మూలం ఏమిటో తెలుసుకుని ఆ దుఃఖాన్ని శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడడం కోసం, ఆ దుఃఖ విముక్తి పొందడం కోసం, దుఃఖ రాహిత్య స్థితిని పొందడం కోసం ధ్యానము. ఎలాగా? భీమేశ్వర స్వామి లాగా. భీమేశ్వర స్వామి ఒకప్పుడు మనలాంటి మామూలు మనిషే, అందరూ తల్లి కడుపును పుట్టిన వాళ్ళే. భీమేశ్వర స్వామిగా పుట్టలేదు ఆయన, తల్లి కడుపును పుట్టారు భీమేశ్వర స్వామి. పుట్టి ఆయన ఏదో చేశారు, మనం చేయదు ఏదో ఆయన చేశారు, అందుకు భీమేశ్వర స్వామి అయ్యారు. స్వామి అంటే అర్థం ఏమిటంటే, స్వ అంటే తాను, స్వ అంటే తాను, తానేమిటో తాను అర్థం చేసుకున్న వాడిని స్వామి అంటారు. అయ్యప్ప స్వామి, రాఘవేంద్ర స్వామి, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి. సో మనం కూడా స్వామి అవ్వచ్చు. ఎలా అయితే భీమేశ్వరుడు అయ్యాడో మనం కూడా అవ్వచ్చు. ఎలా అయితే మన తల్లి బిడ్డలు కనండి మనల్ని, మనం కూడా బిడ్డలు కనగలం కదా. మన తల్లి కనగల బిడ్డ మనం కనలేవా? కనగలవా లేదా? మన తండ్రి గారు నన్ను కన్నాడు, నేను ఇంకొక బిడ్డను పుట్టించగలను కదా, కనగలను నేను కూడా. అలాగే భీమేశ్వర స్వామి దేవుడు అయ్యాడు, మనం కూడా అవ్వచ్చు. దేవుడు ఎలా అవుతాడు? ఒక మనిషి అంటే సాధన ద్వారా అవుతాడు, ధ్యాన సాధన ద్వారా అవుతాడు. అక్కడ ఎవరు ఒక ఆయన
బండి తోలుతున్నాడు, బైక్. ఆ బైక్ ఆయన ఎలా తోలుతున్నాడు? పుట్టడంతోనే బైక్ తోలుతున్నాడా? పుట్టడే బైక్తో పుట్టాడా? ఎలా తోలుతున్నాడు ఆయన బైక్ను? ఎలా వచ్చింది ఆయనకి? సాధన చేస్తే వచ్చింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా మనకి కావాలంటే సాధన చేయాలి. మనం ఏం చేస్తున్నాం? ఆధ్యాత్మికత దానికి పూజ చేస్తున్నాం. పూజ చేస్తే రాదేది, ధ్యానం చేస్తే వస్తుంది. పూజ సులభం కాబట్టి పూజ టక్కుమని చేస్తాము, పూజ వస్తుంది అనుకుంటున్నాం, కానీ కాదు. ధ్యానం చేస్తేనే అది వస్తుంది. ఉదాహరణకి అక్కడ ఒక ఆయన బండితో బైక్ తోలుతున్నాడు కదా, ఆ బైక్ తోలి ఆయన దగ్గరికి వెళ్ళి నేను రోజు ఆయన పూజించాను అనుకోండి, నాకు బండి వస్తుందా? బండి తోలుతుని వస్తుందా? రాదు. అక్కడి దాకా ఎందుకు? మనం నడుస్తున్నాగా, రోజు నడుస్తున్నామా? అందరికీ నడకొచ్చుగా. నడక ఎలా వచ్చింది? పుట్టడంతో నడకొచ్చిందా? ఎలా వచ్చింది నడక? పడుతూ లేస్తూ సాధన చేస్తే వచ్చింది. మోకాలు పగలు కొట్టుకుంటే వచ్చింది. నడకే రాలేదు మనకు సాధన లేకుండా. మరి దైవత్వం ఎట్లా వస్తుంది? దివ్యత్వం ఎలా వస్తుంది? దేవుళ్ళు ఎలా అవుతారు? దివ్యత్వం ఉంది, కానీ అది దాని మీద నివురు కప్పి ఉంది. మనం నిప్పే, కానీ నివురు కప్పి ఉంది. మనం పొయ్యిలు అంటించేవారు ఇంతకుముందు. పొయ్యి అంటించేటప్పుడు తక్కువ కాలు కాలేదు మనకి. ఒక్కొక్కసారి పొయ్యి అంతా ఆర్పేసిన తర్వాత కాలు కాలేదు. ఎందుకు కాలేదు? కాలు నిప్పు ఉంది, కానీ పైన నివురు కప్పి ఉంది. నిప్పు లోపల ఉంది, పైన బూడుతుంది. అలాగే మనం కూడా దివ్యత్వం ఉంది మన లోపల, కానీ అది మనస్సు అనే నివురు కప్పి ఉంది. మన సాధనతోటి మనస్సుని శూన్యం చేస్తే, నిర్మలం అంటారు కదా. నిర్మలం అంటే ఏమిటి? మలం అంటే మనస్సు, మలం అంటే మనస్సు. నిర్మలం, మనస్సు లేకుండా ఆయన మొహం నిర్మలంగా ఉందిరా అంటారు. చిన్నపిల్లాడు మొహం చూస్తే ఎంత నిర్మలంగా ఉన్నాడు ఆ పిల్లాడు అంటారు. అంటే ఏమిటి నిర్మలం అంటే? మలం అంటే మనస్సు. ఇక్కడ అర్థం మలం అంటే మనస్సు. నిర్మలము, మనస్సు లేకుండా అంటే ఆలోచన లేని స్థితి, ఎంప్టీ మైండ్, అదే దివ్యత్వము. ఎప్పుడైతే మనం అది తెలుసుకుంటామో, అది అనుభవానికి తెచ్చుకుంటామో, అప్పుడు మనకి దుఃఖం పోతుంది. దానికోసము ధ్యానము. మనకు ఒక స్థలం ఉంది, మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఇల్లు తాటాకిల్లు కట్టుకోవాలనుకుంటామా, రేకుల షెడ్ వేసుకోవాలనుకుంటామా, మంచి పక్కా బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటామా? పక్కా బిల్డింగ్ కట్టుకోవాలి పర్మనెంట్గా. అంతే కదా. మనం ఏం ఎలా ఆలోచిస్తాం? పర్మనెంట్గా ఆలోచిస్తాం. కానీ అన్ని టెంపరీనే, కానీ పర్మనెంట్గా ఆలోచిస్తాం. కానీ పర్మనెంట్ది ఒకటి ఉంది, దాని గురించి టెంపరీగా ఆలోచిస్తాం. టెంపరీ వాటి గురించి ఏమో పర్మనెంట్గా ఆలోచిస్తున్నాము, పర్మనెంట్ అయిన దాని గురించి ఏమో టెంపరీగా ఆలోచిస్తున్నాం. ఏమిటి పర్మనెంట్? మనము పర్మనెంట్, ఆత్మ పదార్థం పర్మనెంట్, సత్యము అంటాం దాన్ని. ఏమంటాం? సత్యము. ఆ సత్యాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. అందుకోసం ధ్యానము. శాశ్వతమైన ఆనందము అంటే దుఃఖరాహిత్యము. ఇది మనకి దుఃఖం అనేది ఎప్పటి నుంచి ఉంది? జన్మ నుంచి ఉంది. ఎక్కడి నుంచి ఉంది? జన్మ నుంచి ఉంది. అందరికీ ఉంది దుఃఖం. ప్రతి మనిషి ఫ్రై అయిపోయి ఉన్నాడు ఇప్పటికి. అవునా కదా? రకరకాల కారణాలు. డబ్బులు ఉన్న వాడికి దుఃఖం ఉంది, లేని వాడికి దుఃఖం ఉంది, కుటుంబం ఉన్నవాడికి దుఃఖం ఉంది, పిల్లలు పుడితే దుఃఖము, పిల్లలు పుట్టకపోతే దుఃఖము, పెళ్ళి అయితే దుఃఖము, పెళ్ళి అవ్వకపోతే దుఃఖము. అన్ని రకాలుగా మనిషి చివరికి ఏమవుతున్నాడు? దుఃఖం పాలవుతున్నాడు కదా. సో ఆ దుఃఖము ఎక్కడుంది అంటే మన లోపల ఉంది. అంత మనం దుఃఖాన్ని బయట ఉందనుకుంటాం, కానీ కాదు. దీన్ని ఏమన్నారంటే దుఃఖాన్ని పోగొట్టుకోవడాన్ని మోక్షము అన్నారు. ఏమన్నారు? మోక్షము. అది మోక్షం అంటే ఏంటి? దుఃఖ రాహిత్య స్థితి. సో భీమేశ్వర స్వామి ఏం పొందాడు? మోక్షం పొందారు.
ఇప్పుడు ఎవరైతే మనం దేవుళ్ళని కొలుస్తున్నామో వాళ్ళందరూ ఏమిటి? వాళ్ళంతా ఒకప్పుడు సాధారణమైన మానవులు. వాళ్ళు మనలాగే దుఃఖాన్ని అనుభవించి దాని పరిష్కారం కోసము సత్యాన్వేషణ చేశారు. దుఃఖం ఎవరికి పోతుంది? సత్యాన్వేషణ చేసిన వాడికి సత్యం దొరుకుతుంది. సత్యం దొరికితే దుఃఖం పోయినట్టు. సత్యము దుఃఖము రెండు ఒక చోట ఉండవు. సత్యం అంటే ఏమిటి? నిత్యమైనదే సత్యము, నిత్యమైనదే సత్యము, నిత్యమైనదే సత్యము. ఉదాహరణకి ఈ ఫోన్ ఉంది. ఇది ఇంతకుముందు ఉందా? లేదు. ఇది ఇంకొక 100 సంవత్సరాలు ఉంటుందా? 1000 సంవత్సరాల తర్వాత పోనీ మ్యూజియంలో పెట్టామనుకో, 1000 సంవత్సరాల తర్వాత ఉంటుందా? ఉండదు. ఓకే. అలాగే ఈ బిల్డింగ్ ఉంది. ఇది ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఉంది. తర్వాత ఇదేదో రోజు శిథిరం అవుతుంది. అవుతుందా? అవుదా? అవుతుందా? అవుదా? అన్నీ అవుతాయి. నాగరికతలు ఎన్నో కలిసిపోయాయి భూమట్టిలో. అంటే ఏమిటి? ఇదంతా అసత్యము, అంతా అసత్యము. ఇప్పుడు మీ ఎదురుగుండా మనిషి కనిపిస్తున్నాడు. వీడు ఒక ఎర్ర చొక్కా వేసుకున్నాడు. ఈ చొక్కా ఇంతకుముందు ఉందా? లేదు. ఎంతకాలం ఉంటుంది? ఇది పోతుంది కదా. ఆ చొక్కా లోపల ఒక శరీరం ఉంది కదా. ఒక తల, కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ ఉన్నాయి. అవి ఎంతకాలం ఉంటాయి? ఇంతకుముందు ఉన్నాయా? అవి ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఉన్నాయి. తర్వాత ఉంటాయా? ఎప్పటికి ఉంటాయా? పోతాయిగా. భీమేశ్వర స్వామికి కూడా ముక్కు, తల అన్నీ ఉండేవి. ఇప్పుడు ఉన్నాయా భీమేశ్వర స్వామికి? ఆయన దేహం ఉందా? భీమేశ్వర స్వామి దేహం ఉందా? కానీ భీమేశ్వర స్వామి ఉంటాడు. అలాగే ఈ శ్రీనివాస్ దేహం ఉండదు, కానీ నేను ఎప్పటికీ ఉంటాను. నేను అనేది అది సత్యము. నేను అనేది సత్యము. నేను అంటే ఏమిటి? ఆత్మ. నాతో పాటు చెప్పండి. దేహం అంటే బట్ట అంట, ఆత్మయే మనమంట. దేహం అంటే బట్ట అంట, ఆత్మయే మనమంట. ఇది మనకి గ్రంథాల్లో చెప్పారు, గురువులు చెప్పారు, భగవద్గీత అంతా చెప్పారు, శివపురాణం అంతా చెప్పారు. కానీ మనకి ఎలా తెలుస్తుంది? వింటే తెలుస్తుందా? నేను చెప్పాను, అరే దేహం అంటే బట్ట, ఆత్మ నువ్వు అని చెప్పాను. తర్వాత ఇంకో మాట చెప్పావు, ఆత్మయే దైవం అంట, దైవమే ఆత్మ అంట అని చెప్తే తెలుస్తుందా? తెలీదు. వినడం ద్వారా తెలుస్తుంది, కానీ అనుభవైక వైద్యం కాదు. అనుభవం ద్వారా తెలుసుకున్నది. అనుభవం ద్వారా తెలుసుకున్నది. నా ఫోన్లో ద్రాక్షారామ భీమేశ్వర స్వామి గుడి ఫొటోస్ ఉన్నాయి. నేను మా ఊర్లో కూర్చొని ఆ ఫోటోలు చూస్తే గుడిని చూసినట్ట, ద్రాక్షారామం వచ్చినట్ట కాదు. అలాగే నేను ఆత్మ పదార్థాన్ని అని ఎప్పటి నుంచో చెప్తున్నాను. దేహం అంటే బట్ట అని ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ మనకి ఎలా తెలుస్తుంది అంటే సాధన ద్వారా తెలుస్తుంది. ఈ దేహానికి ఆత్మకి మధ్యవర్తి ఉంది, అది మనసు. సో ఎప్పుడైతే మన మనస్సును శూన్యం చేసేస్తామో మెల్లిమెల్లిగా దేహస్పృహ పోతుంది. దేహస్పృహ పోయి ఆ మనసు వెనకాల ఉన్నది అసలైన నేను. ఆ నేనుని శుద్ధ చైతన్యము అంటారు. శుద్ధ చైతన్యము, దాన్నే దైవము అంటారు. దాన్నే నేను అంటున్నాం. అసలైన నేను అది. సో ఆ నేనుని అనుభవానికి తెచ్చుకోవాలి. దానికోసం ఇవన్నీ. అది మన లక్ష్యం. అంటే మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే అది అవ్వడం కోసం. అది అయితే చాలు.
పునర్జన్మ నవిద్యతే అని చెప్పారు. పునర్జన్మ నవిద్యతే, మరొక జన్మ ఉండదు. అది తెలుసుకుంటే, అది తెలుసుకోకుండా నువ్వు ఏం చేసినా కూడా మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం. మళ్ళీ వస్తావు, మళ్ళీ పోతావు, మళ్ళీ వస్తావు, మళ్ళీ పోతావు. వచ్చిన తర్వాత తెలుసుకే కథ. వచ్చాక అందరికీ అనుభవమే ఎలా ఉంటుందో. వచ్చాక ఎలా ఉంది భూమి మీద. సో తాట తీసేస్తుంది మన జీవితం. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి.